హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చికెన్ నగెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 250 గ్రామ్స్ అంటే పావు కిలో వరకు చికెన్ తీసుకున్నాను. బ్రెస్ట్ పీసెస్ తీసుకొని వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని బాగా 3 to 4 టైమ్స్ వరకు చికెన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చికెన్ని 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంత టైం లేదనుకోండి, కనీసం 30 నిమిషాలు అన్న ఫ్రిడ్జ్లో పెట్టి చికెన్ని ఆ స్పైసెస్లో మ్యారినేట్ చేయాలి. చూసారు కదా, 4 అవర్స్ తర్వాత చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అండ్ కారం అన్నది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా నో ప్రాబ్లం. బాగా మిక్స్ చేసుకున్న దాన్ని చికెన్లో యాడ్ చేసుకొని చికెన్ ముక్కలకి బాగా ఈ పౌడర్ని పట్టించాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్కి ఈ క్వాంటిటీలో మైదా అండ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ బాగా మిక్స్ చేశాక చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మనం స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం యాడ్ చేసినాక ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఎగ్ పక్కన పెట్టుకోవాలి. అలాగే పైన కోటింగ్ కోసం 1 కప్ ఓట్స్ అండ్ 1 కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్, ఓట్స్ లేవనుకోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ కార్న్ఫ్లేక్స్ని కోటింగ్కి యాడ్ చేసుకోవచ్చు. ఇవి బ్రెడ్ క్రమ్స్ అండ్ ఓట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా ఎగ్లో డిప్ చేసి అలాగే బ్రెడ్ అండ్ ఓట్స్ మిక్సీలో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని పీసెస్ని ఇలాగే కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్ని పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ని డీప్ ఫ్రై చేయాలండి, లేదంటే చికెన్ అన్నది లోపల వరకు కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు లోపల జ్యూసీగా, బయట క్రంచీగా చికెన్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా చికెన్ నగెట్స్ ఆర్ చికెన్ బైట్స్ రెడీ అయిపోయాయి. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యూస్ చేయకుండా సింపుల్గా ఇంట్లోనే చికెన్ నగెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసాం కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.